జగదేవ్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగదేవ్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 420 రోజులైందని ఇప్పటికీ రైతు భరోసా కానీ పింఛన్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలకే కాకుండా ఏ ఒక్కరికి కూడా భరోసా కల్పించలేకపోతుందని, కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మాత్రమే భరోసా కల్పిస్తున్నట్లు కనిపిస్తుందంటూ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఆదేశించిన ప్రకారం ప్రతిపక్షంగా ప్రజల పక్షం ఉంటూ ప్రజా సమస్యల పట్ల కొట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పన్గట్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎక్బాల్, గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जोहर महात्मा गांधी की जोहर महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మరియు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరి భరోసా కల్పించలేని ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల్లో హామీలు కురిపిస్తూ మరి ప్రజల్ని, ఇటు విద్యార్థుల్ని, అటు రైతుల్ని అందరినీ మోసపోయిన ప్రభుత్వంగా మనము ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా రాబో రోజుల్లో మరి ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మరి ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. మరియు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రజలకు తరఫున ఉండి పోరాటానికి కానీ దేనికైనా పార్టీ పిలుపు మేరకు మరి పనిచేస్తామని తెలియజేస్తూ, మరి ఈ పార్టీ ఎవరికి భరోసా కల్పించలేని పరిస్థితిలో ఉన్నది. మరియు లాస్ట్కు వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కూడా మరి వాళ్ళ పార్టీ నాయకత్వం మీద కానీ వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మీద కూడా వాళ్ళకి పార్టీ నాయకులకే భరోసా లేకుండా పోయింది. ఓన్లీ మరి రేవంత్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి భరోసా కల్పిస్తుంది తప్ప వాళ్ళ నాయకులకు కానీ మరియు తెలంగాణ ప్రజలకు కానీ భరోసా కల్పించలేని పరిస్థితిలో ఉంది. మరి ఎప్పటికప్పుడు మరి పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి మరి ప్రజల్లో ముందు దోషిగా నిలబెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జై హింద్, జై కేసీఆర్. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివాళులు ఇవ్వడం జరిగింది. అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలను విస్మరించిండు. 420 హామీలు చెప్పి 420 రోజులైనా ఇంతవరకు అమలు కాకపోవడము చాలా దారుణమైన విషయం. రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇస్తానని రైతు బంధులు కొట్టిండు, పింఛన్లు ఇస్తామని పింఛన్లు ఇవ్వలేదు, వృద్ధులకు భరోసా ఇస్తానే అవి ఇవ్వలేదు, విద్యార్థులను మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసిన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం జోడించి ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసిండు. ఇన్ని రోజులు జరిగిన ఇలాంటి మోసాలను ఎండగట్టుతున్న మా కేటీఆర్ను జైలు చేసేందుకు సిద్ధమవుతుండు. ఈ కేటీఆర్నే కాదు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ చేసినా మేము వెళ్ళడానికి కూడా సిద్ధమే. మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. కావున గట్టి పోరాటం చేయడానికైనా టీఆర్ఎస్ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 420 రోజులు అవుతుంది. వాళ్ళు 420 దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేశాడు, గద్దె మీద కూర్చున్నాడు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు, సర్పంచ్, ఎంపీటీ, సెక్యూరిటీ ఎలక్షన్లు ఉన్నాయని మొన్న హడావిడి చేసి 26 జనవరి నాడు 4 పథకాలు అమలు చేస్తున్నామని వీళ్ళు చేసి ఎవరికి ఇచ్చింది లేదు, ఏం లేదు. మండలంలో ఒకే ఒక్క గ్రామానికి ఇచ్చారు. నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మండలంలో ఒక్క గ్రామం వల్లే ఓట్లేస్తే మీ ప్రభుత్వం వచ్చిందా? ఇంకా అవి కూడా పూర్తి కాలే. ఆ ఒక్క గ్రామంలో, ఒక రెవెన్యూలో, ఇటుకాల రెవెన్యూలో ఆడ కూడా పూర్తి కాలేదట, ఇంకా పడుతున్నాయి.
అసలు ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు మాట్లాడి ఎందుకు ఇలాంటి మళ్ళీ ఇంకోటి మీరు ఇచ్చిన 4 హామీలు మేము నెరవేరుస్తాం. ఎన్నికల కోడ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పడుతుంది రేపటి నుంచి. హామీలు ఎట్లా నెరవేరుస్తారు మీరు? రేపటి అంటే కోడ్ పడ్డది మేము ఏం చేయలేమంటారు. అంతా ఎప్పటి వీళ్ళు గెలిచినప్పటి నుంచి ఎప్పటికీ ఇదే లొల్లి, ఇదే పంచాయతీ. వీళ్ళు చేసింది లేదు, ఏం అది చేసింది లేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్క మేము మా ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. చూసుకో, మేము ఆన్లైన్లో 6,40,000 కార్డులు ఇచ్చినాం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు. దాంట్లో బట్టి విక్రమార్క కూడా వాళ్ళు పాల్గొన్నాడు. కానీ మేము మీ లెక్క షోపుడప్ చేసి బిల్డప్లు ఇచ్చి మేము గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు ఇవ్వలే. స్వచ్ఛందంగా మీ సేవలో పోయి అప్లై చేసుకున్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. కాకపోతే కొంతమందికి రాకపోవచ్చు. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే అందరికి ఇస్తుంటే మీరు అన్నారు కదా, మీరు హామీ ఇచ్చారు కదా, మేము రేషన్ కార్డులు ఇస్తాం. మేము ఎక్కంగానే ఫస్ట్ నెల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సభలో పట్టుకొని అరే కేటీఆర్ ఇగో నేను 4,000 పింఛన్ ఫస్ట్ నెలలో ఇస్తానని లెటర్ చూపించారు కదా. ఏది మరి అరే తురే అన్నోడు ఏది? నేను ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నా, ఏది నీ అరే తురే అన్న మాట మనకి నువ్వు 4,000 ఇచ్చింది ఏది? ఆడవాళ్ళకు 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి అందరికీ నువ్వు 2,500 ఇస్తాను ఏది? కళ్యాణ లక్ష్మికి నువ్వు కళ్యాణ లక్ష్మి తులం బంగారం కల్పిస్తామని ఏదా? నీ తులం బంగారం నువ్వు ఇచ్చింది ఏది? నువ్వు చేసింది ఏది? స్కూటీ లెట్ బాయ్. అరే మొత్తం దొంగ హామీలా ఇచ్చింది ఒకనైనా నెరవేర్చు, మొత్తం పూర్తి చేసినాక మాట్లాడు. ఏమైనా కానీ కాంగ్రెస్ నాయకుల టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతాం. ఏం చేస్తాం? ఏం చేసినాం? ఫోన్ టాపింగ్ కేసు ఏమైంది? మా కేటీఆర్ కేసు ఉత్త కేసులు. అది ఉత్త కేసు. ఆయన అన్నట్టు ఉత్త కేసులు కేటీఆర్ అన్నాడు కదా, అది ఉత్త కేసు. అది ఉత్త కేసే. అది వాస్తవానికి ఉత్త కేసు. ఆటో డ్రైవర్లు ఇవ్వాలి నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లు ఉరి పెట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న చచ్చిపోయాడు పాపం ఒక డ్రైవర్ పాపం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చి అన్నీ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ మండలం పార్టీ పరంగా మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. గాంధీకి జోహార్, మహాత్మా గాంధీకి జోహార్, మహాత్మా గాంధీకి.